హాయ్ అండి. సుషి విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి మాకు పర్వతపూర్లో నుండి పోచమ్మ తల్లి అమ్మవారి నుండి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందండి. అందుకు కానివ్వండి విగ్రహాన్ని ఊరేగించడానికి అండి ప్రతి పర్వతపూర్లో ఉండే ప్రతి మహిళలు అందరూ కలిపండి ఎవరింట్లోంచి వాళ్ళు మంగళహారతులు అట్టుకుని అయితేనండి మేము అమ్మవారి ఊరేగింపుకి అయితే బయలుదేరామండి. ఇలాగ అమ్మవారు ఊరేగింపుకు బయలుదేరి ముందుగానండి అమ్మవారు బొడ్రాయి దగ్గర తీసుకొస్తారండి. మా ఊర్లో పర్వతపూర్లో ఉండే బొడ్రాయి అండి. ఈ బొడ్రాయి దగ్గరకంటే అమ్మవారిని తీసుకొచ్చండి ఇక్కడ అమ్మవారికి అన్నీ చూపించండి. అప్పుడండి అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుందండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము అందరం కూడానండి రెడ్ శారీస్ అయితే కట్టుకునండి అమ్మవారి దగ్గర ఊరేగింపులో పాల్గొనాలని అయితే వెళ్ళామండి. చాలామంది చూడండి ప్రతి ఒక్కరు కూడానండి అందరూ ఇంటింటికి మహిళలు ప్రతి ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నారో అందరూ కూడా మహిళలు అందరూ వచ్చారండి. మహిళలు జెంట్స్ అందరూ కూడా వచ్చారండి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంత అదృష్టం ఉండాలండి. మనం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటేనండి. మాకు చాలా బాగా అనిపించిందండి. విగ్రహ ప్రతిష్టాపన ఎంత బాగా ఊరేగింపే ఎంత బాగా జరిగిందంటే ఇంకా ప్రతిష్టాపన ఇంకా ఎంత బాగా జరుగుతుందో అనుకుంటున్నానండి. ఇదిగోండి అమ్మవారి బొడ్రాయిదేనండి. ఈ బొడ్రాయి దగ్గరికి వచ్చండి మేము మంగళహారతులు అమ్మవారికి చూపించండి పసుపు కుంకుమలు వేసండి దండం అయితే పెట్టుకున్నానండి ఫస్ట్. తర్వాత అమ్మవారిని ఇక్కడికే తీసుకొస్తారండి. చాలా బాగా అనిపించిందండి. ఇలాంటి కార్యక్రమాల్లోని మీకు కూడా ఎక్కడైనా జరిగితే కంపల్సరీగా పాల్గొనండి. ఇదిగోండి ఈవిడండి మా పోచమ్మ తల్లి టెంపుల్లోని ఈవిడే రోజు నిత్య దీపారాధన చేస్తుందండి. ఈవిడ చూసుకుంటుందండి చాలా బాగా. అమ్మవారు కూడా ఈమె మీద వాళ్తారండి. అన్నీ ఈమె చెప్తుందండి. ఇదిగోండి వచ్చిన మహిళలు అందరూ కూడానండి మనకి అమ్మవారి చుట్టూనండి మంగళహారతులు అయితేనండి తిరుగుతూ మన బొడ్రాయి చుట్టూ తిరుగుతూ దండం అయితే పెట్టుకుంటున్నారండి. ఇగో చూడండి మహిళలు అందరూ ఎంత చక్కగా ముస్తాబాయి వచ్చారో. ప్రతి ఒక్కరు కూడా రెడ్ శారీ కట్టుకున్నామండి. రెడ్ శారీ కట్టుకుని అమ్మవారి ఊరేగింపులోకి అయితే వెళ్ళాలనుకున్నామండి. ఇంకా మీరే చూసేయండి ఇక్కడ నుంచి ఊరేగింపు ఎలా జరిగిందో. అందరం తెచ్చిన మంగళహారతులు అయితేనండి బొడ్రాయి చుట్టూ పెట్టామండి. బొడ్రాయి చుట్టూ పెట్టండి అమ్మవారిని బొడ్రాయికి అయితే మొక్కుకున్నామండి. ఇంకా అమ్మవారు రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నారండి ఊరేగింపు. చాలామంది కొందరు ఆడవాళ్ళు అయితేనండి వెళ్ళారండి అక్కడ అమ్మవారిని తీసుకురావడానికి. కొంత జనం ఏమో అండి బొడ్రాయి కాడ కూర్చున్నామండి. ఇంకా అమ్మవారు వస్తూ ఉందన్నదండి. ఇంకా అమ్మవారు వస్తుందని మేము కూడా అన్ని రెడీ అయిపోయి నుంచున్నామండి. తర్వాత అందులోకి వెళ్ళి మేము కూడా కలుస్తామండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరమును ఇలాగ అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకుని వస్తామండి. అలా టెంపుల్కి వెళ్తాం. వచ్చేసామండి. మా కార్పొరేటర్ గారండి ఈ మేడం వచ్చేసండి అందరిని ఆడవాళ్ళందరినీ గ్యాదర్ చేసిందండి. అందరికీ గ్యాదర్ చేసి ఒక కోడ్ అయితే పెట్టిందండి. అందరం కూడా రెడ్ కలర్ శారీస్లో అమ్మవారిని అయితే ఊరేగింపు చేద్దామన్నారండి. అలాగా మేడం చెప్పగానే అందరూ కూడా రెడ్ కలర్ శారీస్తో అయితేనండి మేము అందరూ కట్టుకొని రెడ్ కలర్ శారీస్తో అయితే వెళ్ళామండి. అందరినీ ఆడవాళ్ళందరినీ అందంగా గ్యాదర్ చేసండి ఈ ఉత్సవంలో పాల్గొనేలా చేసిందండి. చాలా థ్యాంక్స్ మేడం.
అమ్మవారు అయితేనండి బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చేసిందండి. అందరూ వెళ్ళారండి, మహిళలు అయితే వెళ్ళండి, అందరూ మంగళహారతులతో తీసుకొచ్చేస్తున్నారండి. ఇగోండి అమ్మవారు అయితే వచ్చేస్తుందండి చాలా దగ్గరికి. ఇగోండి ఇక్కడేనండి బొడ్రాయి. ముందు అమ్మవారు వచ్చేస్తుందండి. అమ్మవారిని ముందు తీసుకురావడానికి కొన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. అమ్మవారిని అక్కడ ఆపేసండి. అమ్మవారికి అక్కడ కొన్ని అదే అమ్మవారిని తీసుకొచ్చి దిష్టి అది తీయడం జరుగుతుందండి. అదంతా చూసేయండి. ఓకేనండి. ఇగోండి ఇక్కడ ఇలాగండి దిష్టి తీసేయండి అమ్మవారికి. ఇలా అయితేనండి అందరినీ అయితే నేను బయటకి ఒక పసుపుతోటి అయితేనండి రేఖ గీసేసారండి. పసుపు కుంకాలతో రేఖ వేసేసండి. కొందరేమో అమ్మవారు వెనకాల ఉన్నారండి, అమ్మవారు ముందు కొందరు ఉన్నారండి. అక్కడైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. అమ్మవారికి ఇదిగోండి ఇలాగ అటుపక్క ఇటుపక్క 2 లైన్ల కింద డివిజన్ చేసండి. అమ్మవారు అయితేనండి ఒక ట్రక్ మీద అయితే వస్తుందండి. లోపలికి ఆహ్వానం పలుకుతున్నామండి. మంగళహారతులు ఇచ్చుకుంటూనండి అమ్మవారికి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. అందరం కలిపండి మంగళహారతులు పెట్టుకునండి లైన్లో అమ్మవారికి అయితే చూపిస్తున్నామండి. చూసేయండి చాలా కలకా వైకుంఠంలాగా జరిపించుకుంటుందండి అమ్మవారు. పోచమ్మ తల్లి ఎంత అనుభూతి ఉంది. ఇలాంటి వాటిలో మనం భాగంగా అయినందుకు చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారిని తీసుకొచ్చేసామండి. అక్కడి నుంచి అండి మంగళహారతులు అండి మనం ఫస్ట్ పక్కన అయితే పెట్టామండి. చిన్న అమ్మవారు కదండి, టెంపుల్లోని తీసుకొచ్చిన అమ్మవారిని అయితే బయట ఉందండి. అమ్మవారికి అయితేనండి మంగళహారతులు చూపించండి అమ్మవారి దగ్గర అయితే మొక్కుకుంటున్నామండి. అంత చూసేయండి. ఇలాగ అందరూ వచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి అయితేనండి మంగళహారతులు చూపిస్తున్నారండి. అమ్మవారిని తీసుకొచ్చి పక్కన అయితే పెట్టారండి. మీకు అమ్మవారిని చూపించలేదనుకుంటున్నారా? మీకు అమ్మవారిని చూపిస్తాను, రూపం ఎలా ఉంటుందో అమ్మవారిని. ఓకేనండి. ఇంకోండి ఇలా అయితేనండి మనం అమ్మవారికి అండి ఇలా మంగళహారతులు చూపించేసానండి. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ అయితే చూపిస్తాను, చూసేయండి ఎంత బాగా అలంకరించారు. ఇంకోండి పోచమ్మ తల్లి టెంపుల్ అండి. ఇక అమ్మవారిని లోపల అయితే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందండి. ఇక్కడ 2 స్తంభాలతో అయితే చాలా బాగున్నాయండి. పోతురాజులు ఫోటోలు అయితే వచ్చినాయండి. 2 పోతురాజులు, ఇటుపక్క పోతురాజు అటుపక్క 4 స్తంభాల్లోని చాలా బాగుందండి. కలర్స్ అది వేసి మంచిగానే హోమం చేయడానికి ఇలాగా తడికిలతోటి అయితేనండి చుట్టూరుండి ఒక చుట్టూరు తడుకులతోటి ఒక మంచిగా కట్టారండి. చాలా బాగుంది, ఒక పాకలాగా. అక్కడ హోమాలు అవన్నీ జరుగుతాయండి. ఇగోండి ఇలాగ వచ్చేసండి వచ్చిన వాళ్ళందరూనండి ఇలాగా అమ్మవారికి మంగళహారతులు చూపించేసి వచ్చేసామండి. తర్వాత అండి ఇలా అమ్మవారికి మాకు అల్పాహారం ప్రసాదాలు అయితే పెట్టారండి. మాకు టైం ఎంత అవుతుందంటేనండి 1 గంట అవుతుందండి. సబ్స్క్రైబ్ చేయండి. ముందు మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా? లైక్, కామెంట్, షేర్. ఓకే, థ్యాంక్ యూ.